హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం కొబ్బరి పచ్చడి ఎలా చేసుకుందామో చూపిస్తున్నాను. కొబ్బరి పచ్చడి కావాల్సిన పదార్థాలండి: ఎండుమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు అండి. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకొని చిటిపటలాడిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకున్న తర్వాత అందులోనే ధనియాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ధనియాలు వేగే లోపల అందులోనే కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత అదే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవుతూ ఉండాలండి. ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఇప్పుడు మనము 3 కలిపి ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి ఉంది కదండి, కొబ్బరి ముక్కలు కూడా అందులోనే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు అయితే ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కొబ్బరి ముక్కలు ఫ్రై అయితేనే మంచిగా టేస్ట్ వస్తుందండి. కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయ్యేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి. అన్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండండి. కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మనం చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా అందులోనే వేసి మొత్తం కలిపేలాగా ఒకసారి కలుపుకోండి. కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అదే మిక్సీకి అయితే పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి. పోపు వేసుకున్న తర్వాత కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.